హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలను నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు కేటీఆర్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. అటు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కేటీఆర్ కు శుభాకాంక్షలు వెలువెత్తాయి. అమరావతిలో రేపు మధ్యాహ్నం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో వివేకానంద రెడ్డి హత్యకు కారకులెవరో త్వరలో తెలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జగన్ మీడియాలో నా చేతిలో కత్తి పెట్టి ఫోటో వేశారు. సిబిఐ విచారణాధికారి పైన కేసు పెట్టారు. ఎంక్వైరీ ఆఫీసర్ బెయిల్ తెచ్చుకోవడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. చివరికి సిబిఐ అధికారులు అరెస్టు చేయాలని పరిస్థితికి తెచ్చారు. నేరస్తుడే సీఎం అయితే పోలీసులు వంతపాడారు అని అసెంబ్లీలో అన్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1.83 లక్షల క్యూసెక్ల నీరు వస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 846 అడుగులు ఉంది. పూర్తి నీటి స్థాయి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతో పాటు తుంగభద్ర డ్యాం నుంచి కూడా శ్రీశైలానికి ప్రవాహం వస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నేడు సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఏపీలంతా పార్లమెంటు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించామని, ఎవరిపైనా తమకు కక్ష వివక్ష లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 230 కంటే తక్కువ ఎంపీ సీట్లున్న కూటమి నేతలకు తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు. బడ్జెట్లో రాష్ట్రాల పేర్లు ప్రస్తావించకపోతే నిధులు ఇవ్వనట్లు కాదని ఆమె వివరించారు. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్కు బడ్జెట్లో కేంద్రం 620 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే 63 కోట్లు కోత పెట్టింది. విశాఖ పోర్ట్ ట్రస్ట్కి గతేడాది కంటే 126 కోట్లు తగ్గించి 150 కోట్లు కేటాయించింది. విశాఖలోని ఐఐపిఈకి 128 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా నిధులు అందించనుంది. సెంట్రల్ యూనివర్సిటీల గ్రాంట్ల ద్వారా తెలంగాణ, ఏపీ గిరిజన యూనివర్సిటీలకు నిధులు ఇవ్వనుంది. టమాటా ధర మళ్లీ మోత మోగుతోంది. దాని పేరు చెబితేనే సామాన్యులు అమ్మో టమాటా అని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో ధర పలు చోట్ల 100కు చేరింది. ఇలాగైతే దీనిని ప్రస్తుతానికి వంటగది నుంచి తప్పించడం మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్కు వచ్చే టమాటాలు సగానికి సగం తగ్గిపోవడం, మళ్లీ సెప్టెంబర్ వరకు దిగుబడి లేకపోవడంతోనే ఈ స్థాయి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి రద్దయింది. మొత్తం 24 మంది టీటీడీ బోర్డు సభ్యులు రిజైన్ చేశారు. వీరి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించినట్టు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటికే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చైర్మన్ బోర్డు సభ్యులు నియమించుకోవాల్సి ఉంటుంది. ఇండో టిబెటన్ బోర్డెన్ పోలీసులో 112 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 5 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న వయసున్న వారు అర్హులు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. పురుషులు 170 సెంటీమీటర్ల ఎత్తు, 80 నుంచి 85 సెంటీమీటర్ల ఛాతి కలిగి ఉండాలి. మహిళలు 157 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. వెనుకబడిన వర్గాలకు సడలింపులున్నాయి. ఫిజికల్ టెస్టుల్లోనూ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో టెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాము రాయాల్సిన పేపర్ ఎంపికలో తప్పులు సరిచేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. పేపర్ సబ్జెక్టు, విద్యార్హతలు, మీడియం, ఇతర వివరాలను నింపి మరోసారి దరఖాస్తు సమర్పించాలని సూచించింది. ఏపీ పోలీస్ శాఖలో 2023 డిసెంబర్ నాటికి 19,999 ఖాళీలున్నాయని హోంమంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు హోంమంత్రి. చెప్పిన పని చేయని అధికారుల్ని వీఆర్కు పంపించి వేధించారు. 2021లో 15 కోట్లతో పోలీసు వాహనాలు కొని బిల్లులు చెల్లించలేదన్నారు అనిత. దీంతో మహీంద్రా కంపెనీ ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ లిస్టులో పెట్టింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 13 కోట్లు చెల్లించామని తెలిపారు హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతోందని మంత్రి డెవల బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి నివేదించిన ప్రశ్నలకు మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమాధానాలిచ్చారు. మంత్రి ప్రకటనతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే సందిగ్ధం తొలగిపోయింది. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా అది ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. 1986, 2004 మధ్యలో లోక్సభ స్పీకర్ ముందుకు వచ్చిన 55 పిటిషన్లలో 49 మందిపై అనర్హత వేటు పడలేదు. యూపీకి సంబంధించి 1990, 2008 మధ్యలో 69 పిటిషన్లు వేస్తే కేవలం 2పైనే వేటు పడింది. అటు చాలా వరకు రాష్ట్రాల స్పీకర్ల నిర్ణయాలు వెబ్సైట్లో లేవు. కేంద్ర పన్నుల్లో ఏపీకి ఈ ఆర్థిక సంవత్సరంలో 50,474.64 కోట్ల వాటా ఉంది. ఇది గతేడాది కంటే 5,776 కోట్లు ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను
కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి 12,47,211.28 కోట్ల వాటాను పంచనుంది. ఇందులో 4.047% ఏపీకి దక్కనుంది. రాష్ట్రానికి అత్యధికంగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 17,455.93 కోట్లు, కార్పొరేట్ ట్యాక్స్ 15,156 కోట్లు, సిజిఎస్టీ 15,079 కోట్లు రానుంది. చిరు వ్యాపారులకు ఇచ్చే ముద్ర లోన్ను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ప్రకటించారు. అయితే ఈ పెంపు అందరికీ వర్తించదు. తరుణ్ విభాగం కింద గతంలో లోన్ తీసుకుని విజయవంతంగా చెల్లించిన వారికే ఈ పెంపు వర్తించనుంది. ఈ పథకం కింద శిశు 50,000, కిషోర్ 50,000 నుంచి 1,00,000, తరుణ్ 10 లక్షల విభాగాల్లో రుణాలు ఇస్తోంది. ఈ బడ్జెట్లో రైల్వేకు మొత్తం 2,62,200 కోట్లు కేటాయిస్తే అందులో 1,08,795 కోట్లు భద్రతకే వెచ్చించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానంగా కవచ్, సిగ్నలింగ్ వ్యవస్థపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. కవచ్ లేకనే ఇటీవల కొన్ని రైలు ప్రమాదాలు జరిగాయన్నారు. బడ్జెట్లో తాజా కేటాయింపుల నేపథ్యంలో రైల్వేలో ప్రమాదాలను అరికట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 2024-25 విద్యా సంవత్సరంలో స్కూళ్లు 233 రోజులు పనిచేస్తాయని, 82 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్ రూపొందించింది. దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి 29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రాణహాని లేదని పోలీసులు ఏపీ హైకోర్టుకు తెలిపారు. తనకు 4+4 సెక్యూరిటీని కొనసాగించాలని కోరుతూ అంబటి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. పిటిషనర్ విజ్ఞప్తిని గుంటూరు ఎస్పీ పరిశీలించారని, ఎటువంటి ప్రాణహాని లేదని తేల్చారని పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేసులో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు 5 నుంచి 6 గంటల పైగా సమయం పడుతుంది. ఇక 300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారిని 73,332 మంది భక్తులు దర్శించుకోగా అందులో 25,202 మంది భక్తులు తమ తల్లినాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం 15% నుంచి 6%కి తగ్గించడంతో ఎంసీఎక్స్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల గోల్డ్ ధర 72,833 దగ్గర ఓపెన్ కాగా ఇంట్రాడేలో 68,500కు పడిపోయింది. ఈ ఒక్క సెషన్లో 10 గ్రాముల గోల్డ్ రేటు 4,200 తగ్గింది. సెషన్ చివరిలో కొనుగోలు జరగడంతో బంగారం ధర కొంత కోలుకుంది. కొత్త కస్టమ్స్ డ్యూటీ రేట్లకు తగ్గట్టు మార్కెట్ అడ్జస్ట్ అయిందని కమోడిటీ ఎక్స్పర్ట్ పేర్కొన్నారు. గోల్డ్కు 68,000 దగ్గర సపోర్ట్ ఉందని అన్నారు. కేజీ సిల్వర్కు 80,000 దగ్గర సపోర్ట్ ఉందని తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు 50 కడులకు చేరడంతో అశ్వాపురం మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అమ్మగారిపల్లి, ఆనందపురం, నెల్లిపాక పంచాయతీల పరిధిలోని వాగులన్నీ వరదతో పోటెత్తాయి. బట్టమల్లయ్య గుంపు, రామ్నగర్ మధ్య, రామచంద్రపురం, ఎర్రబెల్లి గ్రామాల మధ్య రోడ్డుపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పలు చోట్ల హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేశారు. భద్రాచలం టౌన్లోకి గోదావరి నుంచి చుక్క నీరు రానియకుండా అడ్డుకోవడంలో ఆఫీసర్లు సక్సెస్ అయ్యారు. కరకట్టలపై ఉన్న స్లూయిజ్ల నుంచి వరద నీరు వచ్చి రామాలయం పరిసరాలు, సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలు మునిగేవి. కానీ ఈసారి నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు మల్లి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి దీనిపైనే ఫోకస్ పెట్టారు. స్లూయిజ్ల వద్ద ఇసుక బస్తాలు, మురుగునీరు నిల్వ ఉండకుండా ఎత్తిపోసేలా మోటార్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ ధరలను పెంచడంతో లక్షలాది మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కేంద్రం బడ్జెట్లో టెలికాం రంగానికి 1.28 లక్షల కోట్లు కేటాయించింది. అందులో సింహభాగం 82,916 కోట్లు BSNL టెక్నాలజీ సిగ్నల్ అప్గ్రేడ్ కోసం కేటాయించారు. దీంతో BSNL 4G సేవలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్రం 10 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. సీఎం రేవంత్ సైతం ఇదే విషయమై ప్రధాని మోదీకి 2 సార్లు లేఖలు రాశారు. అయితే తెలంగాణలో IIM ఏర్పాటుకు ప్రతిపాదన లేదని ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. తాజా బడ్జెట్లోనూ IIM ఊసేలేదు. దీంతో తెలంగాణ ప్రజల కలగానే మిగిలిపోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా కేంద్ర బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాలను కేంద్రం 20 నుంచి 15% తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తగ్గింపు ప్రభావం కేవలం హై ఎండ్ ఫోన్లపైనే ఉంటుంది. ఎందుకంటే భారత్లో అమలవుతున్న 95% ఫోన్లు దేశీయంగా తయారవుతున్నాయి. ఈ క్రమంలో దిగుమతి అవుతున్న కొన్ని ఐఫోన్ మోడల్స్, ఒప్పో, OnePlus, శాంసంగ్ వంటి కంపెనీల ఫోన్లపై ధరలు 5% మేర తగ్గనున్నాయి. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉపాధి ఆధారిత నైపుణ్య పథకం కింద EPFOలో నమోదును బట్టి ప్రోత్సాహం అందించినట్లు ఆమె తెలిపారు. సంఘటిత రంగంలోకి తొలిసారి ప్రవేశించిన ఉద్యోగులకు 1 నెల వేతనం 3 వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. 15,000 వరకు 3 విడతల్లో మొదటి నెల వేతనాన్ని జమ చేస్తామన్నారు. ఇందులో భాగంగా నెలకు 15,000 నుంచి 1,00,000 వేతనం వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో 2.1 లక్షల మందికి ప్రయోజనం దక్కనుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ చెండూరు మండలం షిడ్లేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, అభిమాని లింగోజు కిరణ్ కుమార్ పాదయాత్ర చేపట్టారు.
శైవక్షేత్రమైన చెరువుగట్టు నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రం వరకు అభిమాని పాదయాత్ర ప్రారంభించాడు. మున్ననూరు గేటు వద్ద అతన్ని చుండూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు కలిసి పండ్లు పంపిణీ అందజేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీపై వాడివేడిగా చర్చ సాగుతోంది. గత ప్రభుత్వం ఆర్టీసీని చంపేందుకు కుట్ర చేసిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ యూనియన్లను గత ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. 280 కోట్ల బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు. కార్మికులపై పనిభారం పెరిగిందనే డబుల్ పేమెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొస్తున్నామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు తాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. తాండాలను పంచాయతీలుగా మార్చిన వసతులు కల్పించలేదన్నారు. చాలా తాండాలకు రోడ్డు మార్గం లేదన్నారు. నిర్లక్ష్యానికి గురైన తాండాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం రేవంత్. అన్ని మండలాలకు తాగునీరు, విద్యుత్ అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తామన్నారు. తాండాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.